దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించుకోబోయే వాక్యభాగ అంశము పెండ్లి కుమార్తెగా చేయు పవిత్రమైన రక్తము. మన ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్క కుమార్తెను పెండ్లి కుమార్తెగా చేయు యేసుక్రీస్తు పవిత్ర రక్తం. ప్రియులారా, రండి ప్రియులారా, నిత్యుడగు తండ్రి అయిన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు నామములో ఈ వాక్య భాగాన్ని ధ్యానించుదాం. అంశం పెండ్లి కుమార్తెగా చేయు పవిత్రమైన రక్తం. దీన్ని ధ్యానించకపోయే మొదట ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మని సహాయము, సత్య స్వరూపైన పరిశుద్ధాత్మని సహాయము, మహిమ స్వరూపుడైన పరిశుద్ధాత్మ సహాయము, జ్ఞానము, వాక్యము, ఆలించబోయే వాక్యము మంచి నేలలో పడిన విత్తనం వలె మన హృదయంలో ఫలించడం గాక నూరంతలు. నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, ప్రభువా, మార్గము సత్యము జీవమైనవాడా, యేసయ్య, పెండ్లి కుమార్తెగా చేయు పవిత్రమైన రక్తము అనే వాక్యం ధ్యానించేటప్పుడు మీరే మా హృదయంతోను, ఆత్మతోను, దేహంతోను, మనస్సుతోను మాట్లాడి పవిత్రపరచమని, మీ వధువు సంఘముగా మనల్ని, నన్ను, వాక్యం వినబోయే ప్రతి ఒక్కరిని మార్చమని, ఇలాగే మీ ముఖ దర్శనమును మనం మీ పరిశుద్ధ పట్టణంలో, నూతన యెరూషలేములో, పవిత్ర పర్వతమైన సియోనులో దర్శించినట్లు ఇప్పుడే మనందరినీ సిద్ధపరచమని, ఇలాగ చేసి దుష్టుడైన సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద నిత్యము చిత్తగా తొక్కాలని వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తు సర్వాధికారం నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, పెండ్లి కుమార్తెగా చేయు పవిత్రమైన రక్తము. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తము నిష్కళంకమైనది, నిర్దోషమైనది, పవిత్రమైనది. ప్రియులారా, ఆ రక్తమే మనందరినీ యేసుక్రీస్తుకు పెండ్లి కుమార్తెగా చేస్తుంది. మనం వాక్య భాగంలో ప్రవేశించటం మొదట ఒక ఆత్మీయ గీతాన్ని, వాక్యానుసారమైన ఆత్మ సంబంధమైన పాఠాన్ని, సాంగ్ పాడదాం ప్రియులారా. నాతో ఏకీభవించి పాడండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె పరము నుండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిదియే. బహు సహస్రముల సూర్యుని కంటే, బహు సహస్రముల సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది మహిమ వలెను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమా తెచ్చెడి, భూరాజులందరూ మహిమా తెచ్చెడి, మహిమా గల నగరము ఇదియే. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద
నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. దగదగ మెరియు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవనగరమందు, దగదగ మెరియు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవనగరమందు, నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్య నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నుండి. స్వర్గం నందున్న తండ్రి దేవుని యొద్ద నుండి, యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి శోభ కలిగిన దివ్య నగరము వర్ణింప శక్యము కానిది. ప్రియులారా, బహుసహస్రముల సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది మహా మహిమతో. ప్రియులారా, పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను భూరాజులందరకు మహిమ తెచ్చే మహిమగల నగరము ఇది నూతన యెరూషలేం. ప్రియులారా, అలాగూ దగదగ మెరియు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు నీతిమంతులే సూర్యుని వలెను నిత్య నిత్యముగా ప్రకాశిస్తారు. ప్రియులారా, అలాంటి నూతన యెరూషలేముకు స్వర్గం నందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చే శోభ కలిగిన వర్ణింప శక్యము కాని బహుసహస్రముల సూర్యుని కంటే ప్రజ్వలించే మహిమగల పరిపూర్ణమైన సౌందర్య పృథ్వీకి ఆనందము భూరాజులందరూ మహిమ నగరంకి మనందరూ ప్రవేశించదుం గాక. మరియు దగదగ మరియు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు నీతిమంతులై మనము సూర్యం వలె నిత్య నిత్యముగా ప్రకాశించే కృపను తండ్రి యేసుక్రీస్తు సర్వాధికారం నామమును పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వను గాక. ఇస్తాడు. ఆమె. థ్యాంక్ యూ జీసస్. రండి ప్రియులారా, వాక్యాన్ని ప్రవేశిద్దాం. పెండ్లి కుమార్తెగా చేయు పవిత్రమైన రక్తము. అవును ప్రియులారా, మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన ప్రియులారా. యేసుక్రీస్తు తన రక్తముతో తండ్రికి సమాధానపరిచినాడు. దేవునికి శత్రులైన మానవ సమాజాన్ని తన రక్తము ద్వారా తన దేహంలో మన పాపాన్ని మోసుకుని పాపాన్ని సమాధి చేయటం ద్వారా పునరుత్థానం నిత్య జీవానికి లేచుట ద్వారా తండ్రితో సమాధానం పరిచినాడు. శత్రులైన మనల్ని మిత్రులుగా చేసినాడు తన రక్తంతో. మరియు సిలువలో కార్చిన ఆ ఈటెతో పొడవగా ప్రక్క నుండి కారిన రక్తము ద్వారా మనల్ని పెండ్లి కుమార్తెగా ఆ రక్తం మార్చింది. ప్రియులారా, మనము పవిత్ర గ్రంథంలో తన శిష్యులకు యేసుక్రీస్తు గురించి ఎలాగో అర్థం చేసుకున్నారంటే చూస్తే, శిష్యులు ఆయా రీతిలలో క్రీస్తు యేసును ఎరిగి ఉండిరి. కొందరు ఆయనను బోధకులుగాను, కొందరు ప్రవక్తగాను, కొందరు మెస్సియగాను అంగీకరించిరి. అయితే ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను, ఆప్త శిష్యుడైన యోహాను క్రీస్తును ప్రాణప్రియునిగా పెండ్లి కుమారునిగా చూచెను. అతడు యేసు రొమ్మున ఆనుకొని చూడెను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇది ఎంత గొప్ప అనుభవం ప్రియులారా యోహానుకు. అవును, యేసుక్రీస్తు యొక్క రొమ్ము అచ్చట విశ్రాంతి కలదు. ప్రియులారా, యేసుక్రీస్తు రొమ్మందు అనుకున్నట విశ్రాంతి కలిగిన యోహానుకు. మరియు ప్రశాంతత కలదు. అది క్రీస్తు హృదయ స్పందనను గ్రహించు ఉన్నతమైన స్థలము ఆనాడు. అవును ప్రియులారా, మరియు ఆదాము కూడా ఆనాడు ఆదాము యొక్క పక్కల నుండి ఒక ఎముకను తీసి దానితో హవ్వను చేసాను తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభు. అందు నిమిత్తము ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసాను. అయితే సంఘము అను పెండ్లి కుమార్తెని సంపాదించుకునే నిమిత్తము
తన ప్రక్కటెముకను చీల్చబడని ప్రియులారా. యేసుక్రీస్తు సంఘమును, ఆ పెండ్లి కుమార్తెను సంపాదించుకునే నిమిత్తము తన ఆ పొక్కలో పొడిచిన ఆ గాయము ద్వారా, చీల్చబడిన ఆ రక్తము ద్వారా సంఘమునకు అప్పగించాడు ప్రియులారా తను తాను. మరియు సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. యోహాను సువార్త 19:34 చదువుతాం. జాన్ గాస్పెల్ చాప్టర్ 19:34. ఇలాగే బండ సందులలో నివసించు నా పావురమా అని ప్రేమతో పిలువబడుటకు తన శరీరమును చీల్చబడుట ద్వారా అచ్చట మనకు ఒక దాగేడి స్థలమును ప్రభు యేసు సిద్ధపరిచినాడు ప్రియులారా. ఇలాగే మనం నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు యేసుక్రీస్తే. అనగా ఈ యేసుక్రీస్తే ఈయన నీళ్లతోనే మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక దేవుని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులారా. మనము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. 1 John chapter 5:6. ప్రియులారా, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రక్క నుండి కారిన రక్తము మనలను కడుగుచున్నది, పరిశుద్ధపరుచుచున్నది. మనము అనుదినము క్రీస్తు రక్తంలో కడగబడుట ఎంతో అవసరము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును గనుక. అవును, యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం. యేసుక్రీస్తు రక్తము మన పాపం నుండి మనల్ని కడుగుతుంది. ఇలాగే మరియు యేసుక్రీస్తు స్వరూపంలో ఎదుగుటకు అనుదినము కల్వరిని, ఆ త్యాగాన్ని ధ్యానించవలని ప్రియులారా. మనలను పరిశుద్ధపరచుటకు దేవుడు తన వాక్యమును మరియు ఆత్మను రక్తమును ఇచ్చి ఉన్నాడు. వల్లి పద్మము వలె దాగు మచ్చలేని సాక్షార్థమైన తన జీవితమును కాపాడుకుని సంపూర్ణలగుటకు సాగిపో వారి కొరకు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు ప్రియులారా. అవును, ఆనాడు యాకోబు, అబ్రాహాము, ఈసాకు కుమారుడు యాకోబు తన వధువు కొరకు 14 సంవత్సరములు కొలువు చేశాను ప్రియులారా. దాసత్వం చేశాను తన మామ దగ్గర. అతడు రాహేలును ప్రేమించను కనుక ఆ సంవత్సరములు దినముల వలె కనబడెను యాకోబుకు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తము చేత సంగమును సంపాదించుకును నిమిత్తము కల్వారి శిలువ త్యాగమును ఎన్నుకున్నాడు ప్రియులారా. అవును, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని బైబిల్లో చేర్చుకున్నట్టు ఈ పేరు విశేషం ప్రియులారా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని బైబిల్లో పేర్కొనుట విశేషం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చదువుతాం ప్రియులారా. యాక్ట్స్ చాప్టర్ 20:28. ఇలాగే పత్మోస్ లంకలో పరవాసి అయిన యోహాను మహిమగల దర్శనములను చూచెను. ఇదిగో ఎవడును లెక్కింపలేని ఒక గొప్ప సమూహమును కనబడెను. అవును, వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి ఉండిరి. అవును, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 9వ వచనం చదువుతాం ప్రియులారా. రెవల్యూషన్ చాప్టర్ 7:9. ఇలాగే ఆ సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిన వారెల్లా దేవుని సేవ చేసిన వారు ప్రియులారా. వారు ఎవరను సంగతి కూడా తెలియజేయబడెను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల సింహాసనం ఎదుట నిలవబడి ఉండిరి. అవును ప్రియులారా, దేవుని సింహాసనం ఎదుట నుండి ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. మరియు సింహాసనము ఆసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పెను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనము చదువుతాం. రెవల్యూషన్ చాప్టర్ 7:14-15. మరియు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొనిన వారు పరలోకమందు ప్రవేశించుదురు అని వాక్యం చెప్తుంది. మరియు అనుదినం క్రీస్తు రక్తమును ఊటలో మునిగి పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత నొందుచు క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరము చెందుదుముగాక ప్రియులారా మనమందరము ఈ వాక్యము ద్వారా. మరియు ఈ అరణ్య మార్గమున ప్రియుని రొమ్మున
ఆనుకొని జీవించుటకు ప్రభు యేసు క్రీస్తు సహాయం చేయునుగాక. క్రీస్తే మన కొరకు చీల్చబడిన మహిమ బండ, మన కొరకు పోయబడిన పరిమళ తైలం ప్రియులారా. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మన ప్రాణప్రియుని కలుసుకొనుటకు మనమందరము దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు నామములో సిద్ధపడదుముగాక. ఆయన రక్త పుణ్యమును బట్టి అనుదినము శుద్ధీకరించబడదుముగాక. యేసుక్రీస్తు నామంలో తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు మనందరినీ పెండ్లి కుమార్తెగా చేసినాడు ప్రియులారా. మనం ఒక చిన్న అంశ భాగం ధ్యానించిన ప్రియులారా, మనలను పెండ్లి కుమార్తెగా చేయు పవిత్రమైన రక్తము. అలాంటి పెండ్లి కుమార్తెగా యేసుక్రీస్తు రక్తం మనందరిని చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య భాగం ముగిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, పరిశుద్ధుడా 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 ప్రభువా, పెండ్లి కుమార్తెగా చేయు యేసుక్రీస్తు పవిత్ర రక్తం అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం తండ్రి. మీరే ఆ వాక్య భాగంలో వినిన ప్రతి ఒక్క అంశం ద్వారా మా హృదయాన్ని, మా జీవితాన్ని పెండ్లి కుమార్తెగా మార్చమని, మీరు వచ్చేటప్పుడు మీలాగా మీ స్వరూపంలో మార్చడానికి మీ పరిశుద్ధాత్మ వాక్య కార్యము చేయమని, ఇలాగ చేసి దుష్టుడైన సాతాని ప్రతి ఒక్క అగ్ని బాణాన్ని ఆర్పవేయడానికి మనందరి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరొక వాక్య భాగం దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు పరలోకపు తండ్రి మనందరినీ పెండ్లి కుమార్తెగా యేసుక్రీస్తు నామంలో సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.